ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో తెలుగు ప్రజలు అనేక మంది అక్కడ పని నిమిత్తం వెళ్ళిన వారున్నారు. ఇక్కడ దేగం గ్రామంలో ఉన్న వారి పిల్లలు ఎలా ఉన్నారనే ఇబ్బందులు పడుతున్న వారందరికి వారి కుటుంబ సభ్యులున్నారు. వారిని అడుగుదాం. చెప్పండి ఎవరు మీ వోళ్ళెళ్ళిర్రు? నా కొడుకే వెళ్ళడం ఆ! జరిగింది. యుద్ధం వాతావరణం ఏర్పడిపోయింది కాబట్టి, ఆడ ఎట్లా ఉన్నాడనేది మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. మేమే గాకుండా, మా కుటుంబ సభ్యులే గాకుండా, ఈ ఊరు నుంచి కనీసం 25, 30 మంది దాకా వెళ్ళడం జరిగింది. అందరము మేము ఆహ్, అంటే బాధ ఆడ మంచిగానే ఉన్నామని ఆళ్ళు మాట్లాడుతున్నారు కానీ, మా బాధ మాత్రం మాకు నిద్ర లేని రోజులవుతున్నది. ఆ వాతావరణం అది టీవీలలో చూసే వరకు ఆ బాంబులు అవి అట్లా అని చూసే వరకు ఎంతో ఇబ్బందికరమైంది. హ్మ్. అంతే ఇజ్రాయెల్ అనేది ఒకటే కాకుండా ఇతర దేశాలలో కూడా మా ఊరోళ్ళు కనీసం అనంటే 7, 800 నుంచి 1000 మంది దాకా అయితే ఉన్నారు. గల్ఫ్ దేశాలలో కూడా. హ్మ్. ఆ ఇళ్ళల్లో కూడా ఆ కుటుంబాలలో కూడా చాలా బాగానే ఉంది. వాళ్ళు మాకు రోజు రోజు వాట్సాప్‌లో మాట్లాడుతున్నారు. కానీ ఆ సైరన్ రాంగానే లోపలికి పోవుడు, మళ్ళీ కొంచెం టైం అయితే వర్క్ పోవుడు, ఇది అంతా అది చూస్తుంటే మాకు మాత్రం చాలా ఇబ్బంది అంటే ఈ బాధ అనేది మాకు దూరం ఉన్నాం కాబట్టి మనకి అక్కడ ఈళ్ళు చచ్చిపోయిర్రు, ఆళ్ళు చచ్చిపోయిర్రు, ఆ ఎయిర్‌పోర్ట్‌లలో పడ్డాయి, ఈళ్ళ పడ్డాయి అనే వరకనంటే హ్మ్, భయమేస్తుంది. చాలా భయముంది. అట్లనే మన గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే బావుంటదనే మా అభిప్రాయము. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన ప్రధానమంత్రి అటువంటి చొరవలు తీసుకొని కొద్దిగా చేసిండు అన్నట్టుది మన మన వాళ్ళనైతే రిటర్న్ తీసుకొచ్చిన సందర్భం ఉంది ఇంతకుముందు. అట్లా ఏదో ఒకటి చేసి మా పిల్లల్ని, మా కుటుంబ సభ్యులాడ ఏదో పుట్టకూటి కోసం పోవడమైంది. ఎన్నో ఖర్చు చేసుకొని ఎంతో బాధతోటి వెళ్ళడం జరిగింది. కాబట్టి కొద్దిగా దయచేసి మన గవర్నమెంట్ దాని గురించి కూడా చొరవ చొరవ ఇక తీసుకుంటే మరొక బావుంటది. పెద్దామున్నది. వారి ఎవరు అమ్మ మీ ఎవలు పోయిర్రు? నా చిన్న మనమడు పోయిండు. ఎన్ని రోజులయింది? 4 నెలలయితది, 5 నెలలయితది. ఆ! అంతే. ఎట్లున్నాడట? 3 నెలలు ఫోన్ చేసిండు. బాధలు ఇట్లా బాంబులు పడుతున్నాయి, చేస్తున్నాయి ఆ! అని అన్నాడు. ఇక మాకు భయం పడుతున్నది. ఆ! దూరదేశం ఆయన ఉండే ఈడ మనం ఉంటుంది. అందరం ఒక దగ్గర ఉన్నది అయ్యా వేరే ఉంటుంది అది. ఇట్లా బాంబులు పడుతున్నాయంటే భయం పడుతున్నది. ఇక ఎన్నడు పోని పిల్లగాడు పోయిండు ఇప్పుడు. ఇంకొక వ్యక్తి ఉన్నారు. అమ్మ చెప్పండి. వెళ్లారు మీ ఇజ్రాయెల్? నా భర్త పోయిండు, నా కొడుకు మొన్న పోయిండు. 2 నెలలాయ, ఆ! 2 నెలలాయ. పోయించుంది ఇవే సంపులు, ఆ! బాంబులు పడుడు. ఆయన పోయినాక సుఖ ఒకసారి పడ్డాయి బాంబులు, ఆ! మళ్ళీ ఇప్పుడు సురైనాయి. ఆ! ఇక బాధపడుతుండే. ఇక రూములు ఉంటుండట, ఎన్నో జాక్కుంటుండట. ఇక భయంకు ఎన్నో జాక్కుంటుండట. పని బంద్ అయింది ఇప్పుడు. పని చేస్తలేడు, ఏం చేస్తలేరు. నా కొడుకు ఏం లేడు, పేరు? మల్లయ్య. మీ ఆయన పేరు? మా నా కొడుకు పేరు సతీసు, హ్మ్. మా ఆయన పేరు పెద్ద మల్లయ్య. ఈ గవర్నమెంట్ ఏమన్నా కోరుతున్నావా? గవర్నమెంట్ ఏమన్నా కోరుతున్నావా? రమ్మంటున్నావా ఇండియాకి? రప్పియాలని కోరుతున్నావా? ఈ మొన్ననే పోయిండు సారు, మొన్న బయరి మరి బాకీ ఎట్లా అప్పులు చేసుకుని పాయిరి. బాంబులు పడుతున్నాయి అంటున్నావు. భయం అవుతుందని. భయం అవుతుంది. భయం బట్టే మాట్లాడుతున్నాం కదా సారు. జాక్కుంటున్నారు ఇప్పుడు. పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. రూములు ఉంటుండ్రట, ఎన్నో జాక్కుంటుండ్రట. రూములో కూడా కాదు. ఇక గీదే ముచ్చటయ్యా. ఓకే. ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనిషి మోతిరామ్ ఉన్నారు. చెప్పండి. మీ పిల్లలు ఎవరు వెళ్ళారు? ఏమైంది? అసలు ఏం ఇబ్బందులు పడుతున్నావు? నా కుమారుడు వెళ్ళిండు. ఉమ్. 2 సంవత్సరాలు అవుతుందన్న ఓకే. పోయి. మేము అంటే నిరుపేదల కుటుంబాలు కాబట్టి మన పిల్లలను పంపిస్తే ఇంత బాగుపడుతామని పంపించినాం. 4 పైసలు కమాయించుకొని వస్తారని. కానీ పోయిన దగ్గర ఇంత ఇబ్బంది తీసుంటే, బాంబులు వేస్తుంటే, వర్షాలు ఇట్లా ఉంటాయని మాకు తెలియదన్న. తెలిస్తే పిల్లలను పంపించే వాళ్ళం కాము మేము. ఉమ్. అంటే పంపించి 4 పైసలు కమాయించుకొని వస్తారని చూసినాము. 4 పైసలు తీసుకొని వచ్చే వాళ్ళ ప్రాణాలకు మన గవర్నమెంట్ స్పందించి ఇమ్మీడియట్లీ మన పిల్లలను మన దగ్గరికైనా పంపించాలా క్షేమంగా. లేదంటే యుద్ధాన్ని ఆపి అందరి బతుకుదెరువు కోసం పోయినాం మేము. ఆ బతుకుదెరువు వాళ్ళ కాలేజీలు కాపాడి మంచిగా పని చేసుకొని 4 పైసలు కమాయించి తల్లిదండ్రులు క్షేమం కోరి 4 పైసలు పంపించేటట్టు చూడాలా. కానీ మన గవర్నమెంట్ స్పందించి యుద్ధాన్ని ఆపి ఏదో ఒక మార్గం అయితే లెంకాలి కదన్నా. ఇప్పుడు మాకు ఎంతో బాధలు ఉన్నాయి. పిల్లలు బయట ఉంటే, ఇంటికాడ మేము ఉంటే ఉండలేము కదన్న. పిల్లలం కాదని ఉండలేము. తల్లిదండ్రి ముంగట పిల్లలు ఉంటే బాధ ఏముండదు. కానీ పిల్లలను పంపించినాం. మాకు వాళ్ళ క్షేమం కోరి వాళ్ళు బాంబులు పడుతుంటే ఏమో సైరన్ వస్తాడన్న, సైరన్ రాగానే వీళ్ళు బంకర్లలోకి వెళ్ళిపోతారట. అంటే ఒక గంట సేపు బయట, 4 గంటల లోపల ఇట్లా పడుతూనే ఉన్నాయట బాంబులాడ. కానీ అంటే వాళ్ళ దగ్గర పడట్లేదు. ఇప్పుడు బార్డర్ మీద పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి కానీ
సైరన్ మోగుతుందట, సైరన్ వచ్చారు కాగానే బంకులకి వెళ్ళిపోతారట. బంకులకి వెళ్ళిపోగానే మర్ర సైరన్ తక్కువ అయినా కూడా 1-2 గంటలకి మర్ర బయటకు వస్తారట. మర్ర 15 నిమిషాల లోపల మళ్ళీ సైరన్ వస్తే మళ్ళీ బంకులకి వెళ్ళిపోతారట. వాళ్ళ బతుకులైతే అన్న మేమైతే క్షేమాన్ని కోరుకుంటున్నాము. మన గవర్నమెంట్ క్షేమం, మా క్షేమము. గవర్నమెంట్ కూడా ఉండి మన గల్పుపోయిన కార్మికులందరినీ కాపాడి క్షేమంగా ఇండియాకి రప్పిస్తారని కోరుకుంటున్నామన్న. ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడు కూడా ఎవరికి బాధ వచ్చినా ఆపదలో ఉండే ఈ దేగం యాదగౌడ్ ఏ ఛానల్లో చూసినా, ఏ పేరులో చూసినా అందరినీ గుర్తుంచుకుంటాడు. ఈ దుబాయ్, సౌదీ లాంటి దేశాల్లో ఇబ్బందులైన వారందరినీ తెప్పించే మార్గం మీ దేగం గ్రామంలో చాలా మందిని మీరు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్లో బాంబులు కురుస్తున్నాయి, వారందరూ కూడా క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. భయభ్రాంతులకైతే గురి అవుతున్నారు. మీరేమంటారు? ఎందుకంటే ఇజ్రాయెల్ అనే కంట్రీ చాలా మంచి కంట్రీ. ఒక ఆర్థికంగా కూడా తొందరగానే అభివృద్ధి చెందొచ్చు అని చెప్పే ఉద్దేశంతో లక్షలు ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకొని మరి ఇజ్రాయెల్కు పోతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామం నుంచే దాదాపు ఒక 100 నుంచి 120 మంది దాదాపు ఈ గ్రామం నుంచే ఇజ్రాయెల్ పోయినటువంటి పరిస్థితి. మొన్న కూడా 15 రోజుల క్రితం కూడా పోయినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. మరి అప్పులు సప్పులు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోయి కూడా వాళ్ళు బాంబులు పడుతున్నా, వాళ్ళ బంకర్లలో ఉన్న తల్లిదండ్రికి మరి మాకు ఇట్లా భయంగా ఉందని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పరేషాన్ అవుతారని చెప్పి ఉద్దేశంతో మేము బంకర్లలో దాగుంటాం, మా గురించి ఏం ఫికర్ పెట్టుకోవద్దని చెప్పి వీళ్ళకి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కాకపోతే గతంలో ఒక పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్కు యుద్ధం జరిగేటప్పుడు దాంతో ఎక్కువ ఎఫెక్ట్ ఏం పడలేదు. కానీ ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, దానిలో అమెరికా జోక్యం, అట్లనే ఇప్పుడు చైనా, రష్యా కూడా రెండు మళ్ళీ దీనికి సపోర్ట్గా వెళ్ళడం చేత గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితులు, గల్ఫ్లో ఉన్న దేశాలు ఉన్నటువంటి ఈ వలస భారతీయులకు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. మరి ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కొన్ని గంటలు ఆపి మరి మనోళ్ళని తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా మరి చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపించి మరి అందరినీ మన దేశంకు తీసుకురావాలా. వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ రిటర్న్ పోవడానికి కూడా ఒక అవకాశం కల్పించాలా. మరి మొన్న ఇజ్రాయెల్ కూడా చెప్తుంది, ఎవరైతే వెకేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు విధ పొడిగిస్తున్నాము, మీరేమి బాధపడద్దని చెప్పి ఒక అవకాశం కల్పించారు. ఇప్పుడు ఉన్నటువంటి మన వలస భారతీయులందరూ కూడా మన ప్రధానమంత్రి చొరవేసుకొని కాపాడాలి. అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంతమంది అయితే పోయినో వాళ్ళ మీద ఒక సర్వే పెట్టించి ఏదైతే మనకు ఒక కౌంటర్ ఓపెన్ చేసిరో నిజామాబాద్ జిల్లాలో కూడా దాంట్లో పేర్లు నమోదు చేసుకుని వాళ్ళందరికీ ఆసరగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు వలసకు వెళ్ళిన కార్మికులందరూ. ఇప్పుడు దుబాయ్, సౌదీ లాంటి దేశాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయెల్కు అనేక మంది తెలుగు వారందరూ కూడా వెళ్ళిన వారు ఉన్నారు. వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కేంద్రంలో కూడా, కార్యాలయంలో కూడా గల్ఫ్ బాధితులు, అదేవిధంగా వలస బాధితుల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు. వారందరూ కూడా క్షేమంగా రావాలి, వారందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మేము అంటున్నాం. కానీ అక్కడ వారందరూ కూడా కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అయితే నింపుతున్నారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగానే ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఉన్నాం. వారందరూ క్షేమంగా ఉండాలి. ఎక్కడైనా సరే అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఆ పరిస్థితుల ప్రభావం మీద భారతదేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాలు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరందరి సహకారాలతో ఇండియాకు రప్పించాలి. ఒకవేళ వచ్చిన వారందరూ కూడా మళ్ళీ తిరిగి పంపించే దిశగా, అక్కడ అవకాశాలు కల్పించే దిశగా. ఎందుకంటే ఇక్కడ అప్పు సప్పు చేసి ఇతర దేశాలకు వెళ్ళి కూలీనాలు చేసుకొని బతుకుతామని అనేక మంది కార్మికులు అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో వారందరినీ కాపాడే దిశగా ప్రభుత్వములు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.